ఒక ఆర్టిస్ట్ ఇన్ని రకాల సిస్టమ్స్ ఫాలో అయితే ఎట్లా నవ్వేలు అసలకి? ఎందుకు ఆర్టిస్ట్ ఇప్పుడు అదే టైంలో ఒక 10:30కి రాజమౌళి గారో, లేకపోతే బోయపాటి సీను గారో, వాళ్ళందరిని లేకపోతే చూసే నేర్చుకున్నా. వాళ్ళందరూ ఆ టైమ్స్ ఒక తర్వాత కాల్ కాల్స్ చేయాలనుకుంటారు. చెయ్యరు రేపు వాళ్ళు. మార్నింగ్ ఒక రోల్ ఉంది లేదు. నోయల్ నువ్వు కావాలి పక్కా లేదు. లేదు. ఇప్పుడంటే, లేదు. రాజమౌళి గారు ఫస్ట్ అన్ని ఆఫ్ ఆల్ టైమ్స్ ఒకేలాగా ఉండవు కదా! చాలా మంది చాలా సిస్టమాటిక్‌గా ఉండేవాళ్ళే పైకొచ్చారు బ్రో హ్మ్. లైఫ్‌లో. హ్మ్. వాళ్ళకి తెలుసు రాత్రవ్వడం అంటే 10 తర్వాత రాత్రని అందరికీ తెలుసు. హ్మ్. ఆ టైంలో ఎవరు డిస్టర్బ్ చేయరు. హ్మ్. వాళ్ళు సిస్టమాటిక్‌గా ఉన్నారు కాబట్టి ఆ పొజిషన్‌లో ఉన్నారు. హ్మ్. అలాంటి కాల్స్ వచ్చేవన్నీ నాకు పొద్దున్నే వస్తాయి. హ్మ్. సో, నాకు చాలా క్లియర్ అందులో. ఓకే. నాకేదో 1 గంటలకు కాల్ చేశారంటే ఆయన తాగుంటాడు. నెక్స్ట్ డే గుర్తుంటదో లేదో అని నాకు చాలా డౌటు. హ్మ్. 10 తర్వాత వచ్చే కాల్‌లన్నీ పనికిరాని కాల్సే వస్తాయి. నువ్వు హ్మ్. గుర్తుపెట్టుకో లైఫ్‌లో. హ్మ్. నువ్వు ఏదన్నా నాకు చాలా పనికొచ్చే కాల్ 10 తర్వాత వచ్చిందని చెప్పు. హ్మ్. ఒక్కటి ఉండదు. హ్మ్. ఎస్పెషల్లీ అబ్బాయిలు. ఈ అమ్మాయిలైతే ఇక పిచ్చ లైట్ ఆళ్ళు తాగి ఫోన్ చేశారంటే ఇంక అంతే ఇక. ఎంత లైట్ తీసుకొని బ్లాక్‌లో పెట్టొచ్చు. చాలా వచ్చాయి ఫోన్స్ అట్లా? అట్లా చెప్తున్నా బ్లాక్‌లో లెక్కలేదుందా? లిటరల్లీ బ్లాక్‌లో పెట్టొచ్చు అంటున్నా. ఆ! అమ్మాయిలైతే 10 హ్మ్. తర్వాత కాల్స్ వస్తే. హ్మ్. అది వేస్ట్ డార్లింగ్ టైమ్ వేస్ట్. బట్ ఇనిషియల్‌గా మంచి మంచి మూవీస్ చేశావు. అవును. 'కుమారి 21ఎఫ్' గాని, అవును. నేను నా ఫ్రెండ్స్ ఏదో అవును. ఇంకోటి, 'నాన్న నిన్న బాయ్ నా ఫ్రెండ్స్.' నా బాయ్ ఫ్రెండ్స్ అవును. మంచి మంచివి చేశావు. అవును. తర్వాత ఎందుకు నోయల్‌కి అనుకున్నంత మంచి క్యారెక్టర్స్ పడలేదు అంటే ఎక్కడ తప్పంటావు అది? అంటే నేనేమైందంటే ఇప్పుడు నువ్వు అన్నావు కదా! పీఆర్ మెయింటైన్ చేయాలి అని. హ్మ్. నేను అలా అందరికి తెలిసిన వాళ్ళందరి సినిమాలో చిన్న చిన్న రోల్స్ చేశా బ్రో. ఓకే. అన్న తెలుసు అన్న రైటరు. ఈయన నాకు డైరెక్టర్ తెలుసు. ఈయన అక్కడ అసోసియేషన్ ఉంది ఏడీ. మైనస్ ఈయన మా అయితది. కో డైరెక్టర్. ఇదే పీఆర్ కోసమనే చేసిన సినిమాలన్నీ. నేను ఇలా కన్ను ఆర్పితే ఎళ్ళిపోయే రోల్స్ కూడా చేశా. ఓకే. పీఆర్ కోసం చేశా అవన్నీ. హ్మ్. ఆ సినిమాలు అయిపోయిన తర్వాత వాళ్ళు మన ఫోన్‌లు ఎత్తుతారంటే ఎత్తరు. సో, అవన్నీ ఆ పీఆర్‌లన్నీ అయిపోయిన తర్వాత, ఆ స్టంట్‌లయిన తర్వాత కూర్చొని లేదు ఇవన్నీ పనికిరావు. నేను కావాలంటే పర్సనల్‌గా నీకేమైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పు నేను కూర్చొని మాట్లాడతా కానీ వర్క్ విషయంలో హ్మ్. నేను ఇన్వాల్వ్ అవ్వనని ఫిక్స్ అయిపోయా ఇంకా. నాకింకా సీరియస్‌గా నేను ఆలోచించేది ఏంటంటే అది మంచి రోల్ అయితే నేను చేస్తా లేదంటే చేయను. ఓకే. నువ్వు తెలుసు కదా అని నేను చేయనివ్వను.